కార్ల నెంబర్ ప్లేట్ పై పేర్లు నిషేధం అయినప్పటికీ దర్జాగా ఈ తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. విజయవాడలో ఓ వ్యక్తి ఏకంగా ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అని రాసుకుని దర్జాగా తిరిగేస్తున్నాడు. కారే కాదు, దాని నెంబర్ కూడా హై క్లాసే. కార్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్. దాని నెంబర్ TG 136666. లక్షలు పోస్తే కానీ దొరకని ఫ్యాన్సీ నెంబర్ ఇది. ఏంటా అని ఆరా తీస్తే విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లో ఓనర్ పేరు కంపెనీ పేరుతో ఉంది. KLN ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుపై ఉంది. 2024 జూన్ 7న రిజిస్ట్రేషన్ అయ్యింది. కార్ కాస్ట్ ఎంతైనా, మోడల్ ఏదైనా నెంబర్ ప్లేట్ మీద అలా రాసుకోవడం, ఒక ప్రభుత్వ తరపు వాదనలు వినిపించే పేరైనా అడ్వకేట్ జనరల్ అని రాసుకోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగ్ కిషోర్ అందిస్తారు. నాగ్ కిషోర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఎక్కడైతే మనం కార్ల నెంబర్ ప్లేట్లు ఉంటాయో ఆ నెంబర్ ప్లేట్ల మీద ఇప్పుడు ఎవరైతే పదవులు నిర్వహించుకుంటారో వాళ్ళు ఆ పదవులకు సంబంధించి పేర్లు రాసుకోవడం అనేది చట్టవిరుద్ధం. భారత ప్రభుత్వ మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్లేట్లు కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే కలిగి ఉండాలి, కానీ వేరే ఏ పదాలు, చిహ్నాలు లేదా హోదాలు ఉండకూడదని చెప్పి రిజిస్ట్రేషన్ చట్టం చెప్తా ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే TG 136666 అనే నెంబర్ పైన అది కార్ వచ్చేసి మెర్సిడెస్ బెంజ్ GLS క్లాస్ హై అండ్ మోడల్లో జూన్ 7, 2024 రిజిస్ట్రేషన్ అయిన బండి అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాసుకొని తిరుగుతా ఉంది. అసలుకి ఈ వెహికల్ నిజంగానే అడ్వకేట్ జనరల్ కి సంబంధించిన వెహికలా, లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా వాడుతా ఉన్నారా? అడ్వకేట్ జనరల్ వారి వెహికల్ కాకపోయినప్పటికీ అలా పేర్లు రాసుకొని తిరగడం అనేది చట్టవిరుద్ధ న్యాయం. సామాన్య బండుల మీద లేకుంటే సామాన్య వ్యక్తులకు సంబంధించి వాహనాల మీద హెల్మెట్ లేదు అని చెప్పి, లేకుంటే ప్రెస్ అనో పోలీస్ అనో రాశారని చెప్పి బళ్ళు సీజ్ చేసినటువంటి పోలీసులకి ఇలాంటివి కనపడలేదా? ఇలా ఇంత కాస్ట్లీ కార్ల మీద ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఈ ప్రభుత్వానికి సంబంధించి కోర్టు వ్యవహారాలన్నిటికీ రిప్రజెంటేటివ్ వహించేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి హోదా రాసుకోవడం అది ఖచ్చితంగా తప్పుదారికి పట్టించే చర్యలకు అవకాశం ఉంటది. కాబట్టి దీనివల్ల ఎవరైతే అడ్వకేట్ జనరల్ గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారో అతనికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పోలీసులు దృష్టి సారించాలని చెప్పి ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అది KLN ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి వెహికల్ కి అడ్వకేట్ జనరల్ అనే హోదాని అక్కడ కల్పించడం అనేది ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం అని చెప్పి ప్రజలైతే పోలీసులు దీని మీద దృష్టి సారించేసి సామాన్య ప్రజల మీదే కాకుండా ఇలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్న పరిస్థితి ఇక్కడ విజయవాడలో ఉంది. దీని మీద పోలీసులు చర్యలు తీసుకుంటారా, లేకుంటే చూడట్లు వ్యవహరిస్తారా? ఇది ఎందుకంటే మెర్సిడెస్ కు సంబంధించినటువంటి బెంజ్ వెహికల్ కాబట్టి, కాస్ట్ వెహికల్ కాబట్టి ఇది ఎవరన్నా పెద్ద వ్యక్తుల వాళ్ళకి సంబంధించిన వెహికల్ అని చెప్పి చర్యలు తీసుకోకుండా చూడట్లు వ్యవహరిస్తారా అని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ కనబడతా ఉంది. చూద్దాం పోలీసులు దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలని పరిస్థితి ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ నాగ్ కిషోర్ ఫర్ ద అప్డేట్.